మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన రాజ్యసభ సభ్యులు బడుకుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో మునుగోడులో ఫ్లోరైడ్ పూర్తిగా పోయిందని, మునుగోడు ప్రజలు ప్రతిపక్షాల సానుభూతి డ్రామాలను నమ్మవద్దని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామని, ఇప్పుడు మాత్రం బీజేపీ కాంగ్రెస్లను నమ్మవద్దని కోరారు. మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సానుభూతి డ్రామాలను నమ్మకండి దయచేసి. మనోళ్ళకి ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఎదుటోడు ఏంటంటే కొంత ఏడవడం, వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే అయ్యో పాపం కదా అనేటువంటి సెంటిమెంట్స్ బలంగా మన ప్రాంతంలో ఉంటాయి. కానీ ఈ డ్రామాలను నమ్మకండి. ఈ డ్రామాలను నమ్మి మనం నష్టపోతాం. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గాన్ని మరి కేటీఆర్ గారు దత్తత తీసుకుంటుందంటే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ముందుకెళ్తాం. మీకు ఏంటి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత. అంత లోపల మీకు ఏం మార్పు కనిపించకపోతే అల్టిమేట్గా మీరు ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు సెంటిమెంట్ని బలంగా నమ్ముతున్నాయి. ఓవైపున కాంగ్రెస్ క్యాండిడేట్ ఏడవడం స్టార్ట్ అయింది, నేను చూశాను. బట్ ఇక్కడ బీజేపీ ఓడిపోతుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ డ్రామాలన్నీ స్టార్ట్ అయ్యింది. పొద్దున్నే టీవీ చూడగానే